స్టోరీ ఏంటంటే ఓజాస్ గంభీర అదేనండి మన ఓజీ చాలా ఏళ్ల తర్వాత ముంబైకి తిరిగొస్తాడు. ఎందుకు? రివెంజ్ కోసం. సో మొదటి విషయం పవన్ కళ్యాణ్ అబ్బా స్క్రీన్ మీద స్టైల్ లుక్ నిజంగా ఫ్యాన్స్కి పండగే. పాత పవన్ని గుర్తు చేశారు. యాక్షన్ సీన్స్ అయితే అదిరిపోయాయి. ముఖ్యంగా ఆ మార్షల్ ఆర్ట్స్ వాడకం వావ్, గూస్ బంప్స్ పక్కా. దీనికి తోడు థమన్ బీజిఎం, కెమెరా వర్క్ అన్నీ సూపర్. సుజీత్ పవన్ని చూపించిన విధానం మాత్రం భలే ఉంది. ఇక రెండో పాయింట్ కథా స్క్రీన్ ప్లే. అక్కడే కొంచెం డౌన్ అయింది వ్యవహారం. కథ రొటీనే, అదే గ్యాంగ్స్టర్ రివెంజ్ డ్రామా. పెద్దగా కొత్తదనంగానీ ఊహించని మలుపులుగానీ లేవు. యాక్షన్ స్టైల్ మీద పెట్టినంత శ్రద్ధ కథ మీద ఎమోషన్స్ మీద పెట్టలేదేమో అనిపించింది నాకు. కొన్ని సీన్స్ కొంచెం వీక్గా ఉన్నాయి. సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ కొంచెం సాగదీసినట్లు అనిపిస్తోంది. ఆ ఇమ్రాన్ హష్మి క్యారెక్టర్కి ఇంకాస్త స్కోప్ ఇచ్చుంటే బావుండేదేమో. మరి ఫైనల్గా ఈ సినిమా ఎవరికి అంటే పవన్ కళ్యాణ్ స్టైల్, స్వాగ్, యాక్షన్ ఇవి చూడ్డానికి వెళ్తే ముఖ్యంగా ఫ్యాన్స్కి బాగా నచ్చుతుంది. టెక్నికల్గా అయితే సినిమా టాప్ క్లాస్ అంతే. కానీ ఫ్రెష్ స్టోరీ, మంచి ఎమోషనల్ కనెక్ట్ కావాలనుకుంటే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఇంకో విషయం, యాక్షన్ కొంచెం హెవీగానే ఉంది, హింస ఎక్కువ. లాస్ట్లో సీక్వెల్ హింట్ కూడా ఇచ్చారులేండి. మొత్తం మీద చెప్పాలంటే ఓజీ పవన్ ఫ్యాన్స్కి విజువల్ ట్రీట్, కానీ కథా విషయంలో మాత్రం ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుని వెళ్లడం మంచిది.